పాపం పాల్సారు ఆలస్యంగా పోయి నామినేషన్ వేయలేకపోయిండు. గాలి మోటార్లో పోయినా అందునేమో ఆయనతో చూసుకోడా అని అనుకున్నాం. కానీ సారు మస్తు సారు అమెరికాలో ఉన్నప్పుడే ఎవరిని ఏడా నిలబెట్టాలో ఎసొంటోళ్ళకి టికెట్లు వంచాలో మొత్తం ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. దేవులాడి పార్టీకి ఎసొంటి లీడర్లు అయితే అక్కరకొస్తారో వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. కావాలంటే ఇంకా మీరు చూడురి. చూస్తుంటే ఫ్యాన్ రెక్కలు ఇడిచే పనులున్నట్టున్నాడు పాల్సారు. ఆవు మరి పర్చూర్ల దగ్గుపాటి వెంకటేశ్వర్లు సారు ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డాడు. ఇదే నియోజకవర్గంలో దగ్గుపాటి వెంకటేశ్వర్లు అనే ఇంకో మనిషికి టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టిండు పాల్సారు. ఈ దగ్గుపాటి వెంకటేశ్వర్లు సారు ఎవలో కాదు, చంద్రాల్ సార్కు సడ్డకుడు. దాదాపు 35 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 5 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఇంచుమించు అట్లనే ఉన్నాయి. జగనన్న కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇస్తే ఉండాల రామచంద్రారెడ్డికి ఈయన టికెట్ ఇచ్చిండు. విశ్వేశ్వరరెడ్డి మీద విశ్వనాథరెడ్డిని, అనంత వెంకట్రామరెడ్డి మీద పగడి వెంకట్రామరెడ్డిని, ఉషా శ్రీచరణ్ మీద ఉషారాణి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద ప్రకాష్, ఎం శంకర్ నారాయణ మీద ఎస్ శంకర్ నారాయణ, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద పెద్దారెడ్డి గారి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి మీద సన్నక్క సిద్ధారెడ్డి పోటీ చేస్తుండ్రు. ఈ ఇంటి పేరు తప్పితే పేరు పక్కకు కులం సేమ్ ఉండేటట్టు చూసిండు. ఇంకా చిత్రం ఏంటంటే పోటీలున్న లీడర్ల పేర్లే కాదు, 2 పార్టీల జెండాల రంగులు, 2 పార్టీల గుర్తులు కూడా సేమ్ అనిపిస్తాయి. కావాలంటే మంచిగా చూడుండ్రి. పేరు ఊరు తెల్వనోళ్లను ఏడుకెళ్ళి పట్టుకొచ్చిండో గాని జగనన్న పార్టోళ్ళు తలకాయలు పట్టుకుంటుండ్రు పాల్గారి దెబ్బకు. అంటే పేర్లు కన్ఫ్యూజ్ అయి, జెండాలు కన్ఫ్యూజ్ అయి, గుర్తులు కన్ఫ్యూజ్ అయి కావాలనే ప్రజాశాంతి పార్టీలతో నామినేషన్ లేపించిండని చంద్రాల్ సార్ మీద ఫుల్ గరం అవుతుండ్రు వైసీపీ లీడర్లు. పేర్లు ఒక్క తీర్లుంటాయి కాబట్టి కొందరు తికమక్కై ఫ్యాన్ గుర్తుకేయాల్సిన ఓట్లు హెలికాప్టర్ కేసిండ్రనుకో గోవిందా.